తక్కువ. ఓకే, ఇప్పుడు సప్తపది ఎంతవరకు మన హిందూ మైటల్ స్టేటస్లో యూజ్ అవుతుందంటారు సార్? సప్తపది ఇప్పుడు మ్యాట్రిమోనీ మన హిందూ కల్చర్ లోపల నార్త్ నుండి సౌత్ వెస్ట్ ఎక్కడనే కానీ మనము మన కస్టమ్ లోపల సప్తపది అని ఒక వైటల్ రోల్ అన్నట్టు. మ్యాట్రిమోనీ లోపల ఒక అగ్ని, తాళి, పసుపు, కుంకుమ, సింధూర్ అంటారు. మనం నార్త్ సైడ్ పోయినట్టే సింధూర్ అంటారు, మన దగ్గర కుంకుమ అంటారు. గాజులు, మట్టెలు, తాళి ఇవన్నీ కూడా సప్తపది లోపల ఒక పార్ట్. అంటే ఒక భార్య కార్యేసు దాసి, శైనేసు రంభ, భోజేసు మాత అన్న ఈ కాన్సెప్ట్ లోపల భార్య ఏ విధంగా ఉండాలి అనేది సప్తపదిలో చెప్తుంది. ఆ 7వ లోపల భర్త భార్యతోటి ఏ విధంగా ఉండాలి అనేది మనకు సప్తపది చెప్తుంది. కానీ ఆ సప్తపదిని వాళ్ళు 7 నిమిషాలు కాదు కదా, 7 గంటలు కూడా ఉంటులేరు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్య కాలంలో కాదు, ఒక జస్ట్ 10 అంటే 4-5 ఇయర్స్ నుండి మ్యారేజెస్ అనేవి జరిగిన తర్వాత నెక్స్ట్ డే రిసెప్షన్ లోపల మనం చూసినట్టయితే అమ్మాయి మెడల తాళి అనేది కనబడుతులేదు. పెళ్లికి వేసుకున్న గాజులు రిసెప్షన్ రోజు తీసేసి అంటే ఒక సింగిల్ గోల్డ్ గాజులు వేసుకోవడం అలాంటివి వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏంటి ఇంత కాస్ట్లీగా చేసుకున్న రిసెప్షన్ లోపల ఈ ఎల్లో థ్రెడ్ అవసరమా, ఇలాంటి గాజులు అవసరమా అన్న సందర్భాలు. అది ఎవరు ప్రోత్సహిస్తున్నారు అంటే పెళ్లి పిల్లగాని తల్లే ఈ కోడలకు ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ అవసరమా, తీసేయి, ఇదంతా అవసరమా. ఒకవేళ అమ్మాయి నేను వేసుకుంటా అన్నా కూడా అంటే ఉన్న ఈ కల్చర్ వాళ్ళు అది లోపల కన్నా పెట్టుకో, ఎట్లీస్ట్ తీయకుండా కనబడకుండా చేసుకో అన్న సందర్భాలు. అది కూడా మన మ్యాట్రిమోనీ లోపల వన్ ఆర్ ద అదర్ రీజన్ లోపల ఇప్పుడు మనము ఒక కల్చర్ కస్టమ్ను మనం ఫాలో అవుతున్నాం అంటే వీఆర్ బిలీవింగ్ సంథింగ్. ఆ బిలీఫ్ లోపల ఆ బిలీఫ్ను పక్కన పెట్టిన సందర్భం లోపల ఆ ఇంపాక్ట్ అనేది నీ మ్యాట్రిమోనీ లోపల కంపల్సరీ ఇంపాక్ట్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే, సో పంచమాంగళ్యం అంటే